అజ్మల్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఆ, భారీ విజయం కూటమికి వచ్చింది. మరికొద్ది రోజుల్లో ప్రమాణ స్వీకారాలు ఇవన్నీ ఉంటాయి కానీ ఆ, నా మనసుకు వస్తున్న ఒక చిన్న ప్రశ్న అండి. ముగ్గురు గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకళ్ళు ఈ ప్రభుత్వంతో నిరంతరం ఫైట్ చేసిన రఘురామరాజు గారు, అలాగే న్యాయపరంగా ఫైట్ చేసినటువంటి మన ఐపీఎస్ ఆఫీసర్ గారు ఏబి వెంకటేశ్వరరావు గారు, అలాగే మరొక వ్యక్తి ఇదే ఆఖరి టర్మ్ ఆయనకి ఎమ్మెల్యేగా. బహుశా ఈ ఉన్న మొత్తం 175 మందిలో వారే సీనియర్ మోస్ట్ అయి ఉండొచ్చు బహుశా, సబ్జెక్టు కరెక్షన్, గోరెంట్ల బుచ్చే చౌదరి గారు. అంటే ఈ ముగ్గురికి ఎటువంటి ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది? మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు రాజకీయ పార్టీలో లేకపోయినా ఏబి వెంకటేశ్వరరావు గారిని ఈ ప్రభుత్వం కులపరంగానూ ఆయన టీడీపీ మద్దతుదారుడిగా భావించి ఆయన వేధించింది. ఆయన సమయాన్ని, ఆయన సర్వీసుని 5 సంవత్సరాలు దొంగిలించిందండి. అంతేకాకుండా ఆయన సర్వీస్ని కబళించడమే కాకుండా ఆయన్ని మానసికంగా చిత్రవద చేసింది. ఒక రకంగా చెప్పాలంటే, అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ తన సర్వీస్ లో చాలా గౌరవంగా, హుందాగా రిటైర్ అయ్యేవాళ్ళనుకుంటున్నారు. అలాగే నీతి నిజాయితీతో నిబద్ధతో పనిచేసిన వాళ్ళు సాధారణంగా తనకు లభించాల్సిన పదోన్నతులు లభించాలని కోరుకుంటారు. అత్యున్నత స్థాయికి చేరుకోగలిగిన అవకాశం ఉండి కూడా చేరుకోలేక వీళ్ళ కుట్ర వల్ల, దుర్మార్గం వల్ల అడుగు దూరంలో ఆగిపోవటం అనేటువంటిది చాలా వేదన అండి. అది లైన్ హార్టెడ్, అంటే చాలా గుండె దిటవు, చిత్తప్రజ్ఞత ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని తట్టుకుని ఉండగలరు. ఈ క్రమంలో ఎక్కడా తల వంచకుండా తను తప్పు చేయలేదని మడమ తిప్పని పోరాటం చేసిన ఏబి వెంకటేశ్వరరావు గారిని ఈ ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిపోయే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆయనకి తగిన విధంగా న్యాయం చేయాలి. న్యాయం చేయటం అంటే గతించిన కాలాన్ని కానీ తీసుకు ఇవ్వలేరు. కానీ సాధారణంగా ఎవరైనా ఏ విపత్తు ఎదురైనా, ప్రమాదం ఎదురైనా, నష్టపోయినా నష్టపరిహారంగా ఎంతో కొంత చెల్లిస్తారు. అది ధన, వస్తు, వాహన రూపంలో చెల్లిస్తారు. ఇక్కడ అలా కాదండి. ఈయనకి, ఈయన సర్వీస్ ని ఏ రకంగా, ఏదైతే ఈయన సర్వీస్ కోల్పోయాడో ఆ సర్వీస్ ని ప్రభుత్వం వాడుకో, ఆ సేవలను వాడుకోవడం. ఊరికనే మీ ఇంట్లో కూర్చోండి పరిహారం ఇస్తామని కాదు. ఆయన సేవలు పొందాలి. రాష్ట్ర ప్రజలకు ఆయన సేవలు అందించే అవకాశం కల్పించాలి. ఇంతకన్నా ఆయనకి పరిహారం పూర్తి స్థాయిలో 100% తృప్తి లేకపోయినా అది న్యాయం అవుద్దండి, ధర్మం కూడా అవుతుంది. అది చేస్తుందని నేను ఆశిస్తున్నాను ఈ ప్రభుత్వం. ఆ విధంగా చేసి భవిష్యత్తులో ఎవరన్నా ఈ రకమైన వేధింపులకు పాల్పడకుండా ఉండటానికి కూడా అది మార్గదర్శకం అవుతుంది. అలా చేయాలి. రఘురామకృష్ణరాజు గారు, రఘురామకృష్ణరాజు గారు అనేటువంటి వ్యక్తి అధికార పార్టీ ఎంపీగా ఉండి వాళ్ళ మీద మొట్టమొదట తిరుగుబాటు బావుట ఎగరేసిన వ్యక్తి. యుద్ధం క్షాత్ర ధర్మం అన్నట్టుగా ఆయన యుద్ధం చేశాడు, యుద్ధమే చేశాడు. ఆ క్రమంలో, ఆ పోరాటంలో ఆయన ఎగరేసిన సమర పతాకం రెపరెపలాడిందని. అయితే మరి రాజ్యం చూస్తా ఊరుకుంటుందా? అసలే క్రూరుడైన రాజు, పాలకుడు అత్యంత పాశవికంగా ఆలోచించే పైశాచిక మనస్తత్వం ఉన్నవాడు తిరుగుబాటును, ధిక్కారమును సహిస్తాడా? ఖచ్చితంగా సహించలేదు. అతను ఆజ్ఞలు, ఆదేశాలను పాటించే బుద్ధిహీనులు, మూర్ఖశిఖామణులు, రాజును మించిన రాజభక్తి కలిగిన అధికారులు వెంటనే రాజు పైత్యాన్ని అమలు చేయటం మొదలుపెట్టారు. రాజుగారు జన్మదినాన్ని, ఆయన పుట్టినరోజు నాడు ఆయన్ని అక్రమంగా, అక్రమం అని ఎందుకంటున్నానంటే, రాష్ట్రం వెలుపలకు వచ్చి ఇక్కడున్న వాళ్ళు బూట్లకి కూడా ఇంకోటి ఉన్నాడు ఇక్కడ, తన అనుమతితో
లిఫ్ట్ చేశారు. ఇక్కడ ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చుంది. తీసుకెళ్ళి ది వే దే ఆర్ హ్యాండ్లింగ్, ఆయన కారు ఎక్కించేటప్పుడు చూశాను. ఆ గళ్ళ చొక్క, చారల చొక్క కూడా ఆయన్ని నెట్టడాన్ని నేను ఇవాటికి మర్చిపోలే బాబు. తీసుకెళ్ళి హింసించి, కస్టోడియల్ వైలెన్స్, రాజ్య హింస, రాజ్యమే హింస ప్రేరేపించింది. ఆ దాడుల్ని, దుర్మార్గాన్ని, ఆయన హింసించే తీరుని వీక్షించటం అంటే పరాకాష్ట. ఒక పాలకుడు చెయ్యకూడని పని అది. చంపేయడానికి చూశారు. ఏదో శక్తి ఆయనకు అడ్డం పడి బయటకు తీసుకొచ్చింది. ఆయన పునర్జీవం పొందాడు. లేదంటే ఇవాళకి మనం ఆయనకి 3వ వర్ధంతి చెప్పేసేవాళ్ళు. అంత దారుణం అనమాట. అయితే ఆయన వీరుడు కదా, ఆనాడు అల్లూరి ఈనాడు కనుమూరి అన్నట్టుగా యుద్ధం చేయటం ఆపలేదు, ఇంకా తీవ్రం చేశాడు. ఊచకోత కోసాడు. ఊచకోతే విలవిల్లాడిపోయాడు. చెరుకు మిషన్లో చేయి పెట్టినట్టు అయింది వాళ్ళ పరిస్థితి. అన్ని రకాలుగా ఆయన ప్రతినిధిగా ఉన్న ఆ ప్రాంతానికి అడుగు కూడా పెట్టడం లేదు. సాక్షాత్తు ప్రధానమంత్రి సభలో ఖచ్చితంగా మ్యాండేటరీ ప్రోటోకాల్ ఈయన పక్కన ఉండాలి ఎంపీగా. అయినా సరే అందరూ కలిసి గుంట నక్కలన్నీ చేరి ఓడలు వేసినాయి. ఎక్కడా కూడా తగ్గలేదు. ఎన్ని నిర్బంధాలున్నా, ఆటంకాలున్నా, అవరోధాలున్నా, అడ్డంకులున్నా, అవమానాలున్నా తన పోరాటాన్ని ఏ రకంగానూ ఆపలేదు. మీరు చూడండి, ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకి ఆయన రచ్చబండ పెట్టుకోండి. ప్రజలు ఇవాళ ఏం చెప్తాడు, ఒక న్యూస్ పేపర్ చూసిన, న్యూస్ ఛానల్ చూసినట్టుగా ఈయన ఎంత బాధలో ఉన్నా, బాధపడుతున్నా, న్యాయస్థానాల్లో జలక్కలు ఎదురు దెబ్బలు తగులుతున్నా, ఈయన్ని ఇగ్నోర్ చేసి ఉదాసీనంగా వ్యవహరిస్తున్న వ్యవస్థలో ఈయన తన తీరు మార్చుకోలేదు. ఏ రోజు కూడా వెనకడుగే లేదు. తన వ్యంగ్య సంభాషణ చతురత్వం ప్రజలను ఆకట్టుకుని చెప్పాలనుకున్నది ఖచ్చితంగా చెప్పాడు. ప్రజలు సూటిగా, నేరుగా ప్రజల హృదయాలను తాకిలే చెప్పాడు. ఎందరినో ప్రభావితం చేసింది. ఆయనకు అశేషమైన అభిమానం సంపాదించి పెట్టింది. రాష్ట్రం పట్ల బాధ్యతని, ప్రేమని పెరిగేలా చేసిందండి అది. వాళ్ళ ముందున్న ముప్పుని, వాళ్ళ కళ్ళ ముందున్న ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి పిశాచాన్ని ఈయన సవివరంగా చెప్పాడు. వాళ్ళు ఎంత ఊబిలో కూరుకుంటున్నారో చెప్పాడు, ఎంత ప్రమాదంలో ఉన్నారో చెప్పాడు. ఖచ్చితంగా ఈ విజయంలో, ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీలో ఆయన పాత్ర ఖచ్చితంగా ఉందండి. మనం గుర్తించాలి. ఏ కారణాల వల్ల మనం వాళ్ళు తక్కువ చేస్తే ఆత్మవంచన చేసుకున్నట్టే ఎవడైనా కానీ. ఇంకా గోరంట్ల బుచ్చే చౌదరి గారు, ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నాడు. చాలా సీనియర్ నాయకుడు. ఒక రకంగా ఎన్టీ రామారావు, చిన్న ఎన్టీ రామారావు లాగా ఉంటాడు. చిన్న ఎన్టీ రామారావు అంటే జూనియర్ ఎన్టీఆర్ కాదు, ఈయన చిన్న ఎన్టీఆర్, ఇంకో ఎన్టీ రామారావు గారు లాగా ఉంటాడు. అయితే మధ్యలో ఆ పిశాచం, రామారావు గారి కోసం ఆ పిశాచం తరపున పిశాచం ఉన్న ఆయన చనిపోయే వరకు కూడా రామారావు గారితో ఉన్నాడు ఆయన. హ్యాట్రిక్ 2009లో హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఆయన. 2009లో ఏర్పడిన రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యున్సీలో 2009లో తెలుగుదేశం గెలిచింది. చందన రమేష్ అతను పోయాడు పార్టీ విడిచిపెట్టి. 2014, 19, 24 3 సార్లు గెలిచి అక్కడ హ్యాట్రిక్ సాధించాడు ఆయన. ఈ వయసులో అంటే ఈ పార్టీ ఊపున్నప్పుడు, గాలి ఉన్నప్పుడు గెలవటం అని కాదండి. ఈయన పార్టీ చాలా కష్టాల్లో ఉండి, చాలా మంది పారిపోయి దాక్కుని ఈ 4 ఏళ్ల పాటు ఎక్కడెక్కడో కలుగుల్లో ఉండి దిమ్మ చెక్కల్లా బెల్లం కొట్టిన రాళ్ళ కూర్చుని నోరు విప్పని రోజుల్లో, నోరు మెదపడానికి భయపడిన రోజుల్లో కూడా ఈయన మాట్లాడాడు. ఏం చెప్పాలనుకున్నా చెప్పాడు. అలాగే తెలుగుదేశం పార్టీ రామారావు గారిని చూసుకోవాలి ఇందులో, ఆయన ముఖంలో.
బాగా ఆయన గౌరవం ఇవ్వాలి. ఖచ్చితంగా ఆయన్ని సత్కరించాలి. ఆ సత్కారం ఎలా ఉండాలంటే చాలా గౌరవప్రదమైన పదవి ఆయన కట్టబెట్టి చాలా గౌరవంగా ఆయన వీడ్కొని చెప్పాలి. ఈ టర్మ్ అంతా ఆయన సేవలు ఉపయోగించుకుని ఆయన ఇంకా ఉత్సాహంగా పనిచేయటం ఉన్నాడు కాబట్టి ఆయన సేవలు ఉపయోగించుకుని ఆయన్ని గౌరవించి సత్కరించి ఘనమైన వీడ్కొలు. ఇది ఆవశ్యం. అంటే ఈ పార్టీలో ఇంకా లేరా? ఎస్, కోట్లాది మంది పనిచేశారు తెలుగుదేశం పార్టీ కోసం. సామాన్య కార్యకర్త రక్తగాయాలు ఓడ్చి దాడులకు గురై హత్యలకి, మానభంగాలకి, అవమానాలకి గురై ఇళ్ళు, ఆస్తులు, డబ్బు కోల్పోయి, ఉపాధి కోల్పోయి, కళ్ళు ఎండిపోయి, జుట్టు మాడిపోయి రకరకాలు. వీళ్ళు ఎవరిని తక్కువ చేయట్లేదండి. ఇంకా అనేక మంది నాయకులు బాధలు పడ్డారు, వాళ్ళు జైళ్ళకి వెళ్ళారు. వాళ్ళకు కూడా న్యాయం జరుగుద్ది. వాళ్ళకి ఇంకా అవకాశం ఉంది, టైం. ఏదో రోజు తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నవాడు, చంద్రబాబు గారు నమ్ముకున్నాడు ఎవడో పాడవలేదు. నా అనుభవంలో చెప్తున్నాను. నేను చూశాను. ఆ రాజకీయ పార్టీలో మనకు ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు, కానీ నాకు నా అబ్జర్వేషన్ లో ఆ పార్టీని నమ్ముకున్నవాడు ఎవడో పాడవలేదు. ఆ పార్టీ ఎవరినైనా బాగా నమ్మిందంటే పార్టీ దెబ్బతింది. వాళ్ళు నమ్ముకుంది. చాలా మంది చేశారు, పార్టీ ద్రోహం చేశారు తప్ప పార్టీ ఎవరికి ద్రోహం చేయలేదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. తెలుగుదేశం పార్టీ మాత్రం ఎవరికీ అన్యాయం చేయలేదు. పార్టీకి అన్యాయం చేసిన నాయకులు ఉన్నారు, కానీ అలాగే కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం ఇటువంటి క్యాడర్ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదంటే అది వాస్తవం, అది నిజమని చూపించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కసిగా పనిచేస్తే వాళ్ళ ముందు పెను తుఫానైనా తల వంచవలసిందే. ఎలాంటి క్రూరుడైన వాడైనా, రాక్షస ప్రవృత్తి కలిగిన వాడైనా, ఎంత విధ్వంసం సృష్టించినా, ఎంత దుర్మార్గం హెరాస్మెంట్ చేసినా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారనేటువంటి నిరూపించిన కేడరు తెలుగుదేశం పార్టీ కేడర్. కాబట్టి మీరు చెప్పినట్టుగా ఈ ముగ్గురు పేర్లు మీరు ప్రస్తుతం వీళ్లతో పాటు గౌతు శిరీష, ఉంగరపూడి అనిత గారు, మంచుమర్తి అనురాధ గారు, పెనుగొండ సవిత గారు, ఇంకా అనేక మంది ఉన్నారు. అందరూ కూడా చాలా దారుణమైన హెరాస్మెంట్ గురయ్యారు, అవమానాలు పారయ్యారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ గారు, చంద్రబాబు గారు సతీమణి భువనేశ్వర్ గారితో సహా వీళ్ళందరూ వేధించారు. వీళ్ళందరికీ తగిన పాఠం చెప్పే రోజు వచ్చింది. ఖచ్చితంగా చెప్తారని నమ్ముతున్నాను నేను. భవిష్యత్తులో ఎవడో కూడా తల ఎగరేయాలన్నా, మాట తోలాలన్నా, ఒక తప్పుడు మాట మాట్లాడాలన్నా, దుష్ప్రచారం చేయాలన్నా 1కి 1000 సార్లు ఆలోచించుకునే పరిస్థితి కల్పించాలని చెప్పి భావిస్తున్నాను. చూద్దాం సార్ మరి ఏమవుతుందో. మరి కొద్ది రోజుల్లోనే అన్ని మనకి తేలిపోతాయి. ధన్యవాదాలండి.